మున్సిపాలిటీకి సంబంధించి వంపుగూడలో దాదాపు 500 ఫ్లాట్లకు పైగా ఇక్కడ బాధితులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్న ఏరియాని ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ అన్నిటిని కూడా 500 ఫ్లాట్లకు పైగా కూడా మరి కబ్జా చేసిరంటూ కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయంటున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరు ఏం చెప్తారు? నా పేరు చారి అండి. నేను మా ఫాదర్ 1983లో ప్లాట్ కొన్నాడు. అప్పటి నుంచి 2004 వరకు బాగానే ఉంది. 2004 వరకు. దాని తర్వాత పానీల పేరు వచ్చింది, అది ఫేక్ చేంజ్ చేసుకొని ప్రేమ్ సాగర్ వాళ్ళు ఎంటర్ అయ్యాను. ప్రేమ్ సాగర్ వాళ్ళ బామ్మారిది సత్యనారాయణ వాళ్ళ ప్రేమ ఎంటర్ అయ్యాను. అప్పటి నుండి మనం ఇక్కడ రానియకుండా భయభ్రాంతులు చేసుకుంటా మా 705 ప్లాట్లు 706 దాంట్లో 150 ప్లాట్లు దౌర్జన్యంగా కొన్నాం. దౌర్జన్యం కొన్న తర్వాత ఇప్పుడు ఏమంటాడు, మీతో మాకు ఇచ్చేసేయండి అంటాడు. మా ప్లాట్లు మేము ఇంజక్షన్ ఆర్డర్లు తెచ్చుకున్నాము, పర్మిషన్ తెచ్చుకున్నాము, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, కట్టుకోవడానికి రెడీ ఉన్నది. ఒక ల్యాండ్ మీద రెవెన్యూ పరంగా ఒక్క ఒక్క ఇష్యూ లేదండి. అయినా కూడా మా దౌర్జన్యంగా మమ్మల్ని ఆపుతున్నారు. ఏది ఎక్కడ న్యాయం అండి? మేము పోలీసు దౌర్జన్యం, పోలీసు వాళ్ళ దగ్గర పోతే ఆపండి అంటారు. వాళ్ళకు కూడా తెలుసు మీ ప్లాట్లే మీరు కొన్ని రోజులు ఆగండి అంటారు. 100% మీ టైటిల్ క్లియర్ అని చెప్తున్నారు. పోలీసు వాళ్ళకు 100 మా నుంచి పైనుంచి ప్రెషర్ ఉంది అని అంటాడు. సీఏ కూడా ఏం చేస్తారంటే పైనుంచి ప్రెషర్ ఉంది అంటే అది చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ బట్టి విక్రమార్క ఉన్నారు. ఈ సారము ప్రజెంట్ ఏమో వాళ్ళ బొమ్మది కదా, ప్రేమ్ సాగర్ వాళ్ళ బొమ్మది సత్యనారాయణ వాళ్ళు. ఇదే నడుస్తుందండి. మేము ఎన్నిసార్లు వచ్చినప్పుడు క్లీన్ చేస్తూ వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. మా ప్లాట్లు కట్టుకోవడానికి 83 అంటే 42 ఇయర్స్ ఓల్డ్ డాక్యుమెంట్. 12 ఇయర్స్ ఉన్న తర్వాతనే పెద్ద అది లీగల్ క్లియర్ ఉంటుంది. 43 ఇయర్స్ ఓల్డ్ డాక్యుమెంట్ ఇంకా కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపుతున్నా అంటే ఏం చేయాలండి? మేము ఎక్కడికి పోవాలి? ఎవరు చెప్పాలా? రేవంత్ రెడ్డి గారేమో నేను అవి చేస్తా, ప్రజా దర్బార్ అవన్నీ పెట్టాడు, కానీ ఇప్పటి వరకు మాకు లేదండి. ఎక్కడ వచ్చినా అక్కడికి వెళ్ళి వస్తే పైనుంచి ప్రజలని ఒకటే విషయం చెప్తున్నారు, కానీ మీవే టైటిల్ క్లియర్, కొన్ని రోజులు ఆగండి, ఇదే చెప్తాడు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఆపండి, ఎలక్షన్ వస్తుందని ఆపిండు. ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఆపినారు, తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఆపినారు. మళ్ళీ లాస్ట్ వచ్చిన తర్వాత సేమ్ అదే కథ ఆడికే వచ్చేస్తుంది. మేము ఏంటి పరిస్థితి మరి? 550 కుటుంబాలకు సంబంధించి రోడ్డున పడ్డట్టేనా? 550 మంది రోడ్డు పడ్డాం. మాకు ఇల్లు లేదండి. మేము కిరాయి ఇంట్లో ఉంటాం. కట్టుకుంటే 300 గజాలు ఇల్లు కట్టుకుంటే ఇక్కడ వచ్చి ఉందామని ఉన్నాము. మా పిల్లలు పెరుగుతున్నారు, కట్టుకొని ఇక్కడ ఉందాం అనుకుంటున్నాం. వేరే ఉంటే సోర్సెస్ ఉంటే వేరు, ఆయనకు చాలా ఉన్నది. మాలాంటి గరీబ్ వాళ్ళది తీసుకుంటే ఏమొస్తుందండి చెప్పండి? మాలాంటి 500 డిప్యూటీ సీఎం ఇన్వాల్వ్ అయినా అని చెప్తున్నారు. అందరు ఓపెన్గా చెప్తున్నారు అండి. డిప్యూటీ సీఎం మా రైట్ హ్యాండ్ అని చెప్తున్నాను. మా సార్ ప్రజలని కాపాడాల్సిన ప్రభుత్వమే, అధికారులే యోగా అది కంచె మెయిన్ ఏదో అంటారు చూడండి, అట్లా అయిపోయింది మా బతుకులు. కంచె చీర మీద ఇస్తే అట్లా అయిపోయిందండి మాది. మేము ఎక్కడ పోవాలో ఏం అర్థం అవ్వట్లేదు. సరే మీరు ఏమైనా చేసుకోండి, కేసులు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, ఈ లాస్ట్ తెగిస్తామని అనుకున్నామండి. ఎక్కడికంటే పోయింది అట్లా ఆడ పోయి ఉంటామండి. రేపు గన్ పార్క్ దగ్గర పోయి రేపు పోతున్నాం. అక్కడికి గన్ పార్క్ దగ్గర పోయి ఆడ స్ట్రైక్ చేస్తున్నాం రేపు పొద్దున. ఏమన్నా కానీ న్యాయం కోసం పోరాడుతున్నారా? పోరాడుతున్నాం కదా. ఇంకా న్యాయం దొరకట్లేదండి ఈ తెలంగాణలో. మాకు యోగి లాంటి సీఎం వచ్చినాక ఫటాఫట్ అయిపోతుందండి. మాకు యోగి లాంటి సీఎం వచ్చినట్టు ఈ పాటికి అయిపోతుంది మాకు. అట్లాంటి డైనమిక్ సీఎం అనుకుంటున్నాం, కానీ సీఎం ఏం చేయలేకపోతున్నాడు. చాలాసార్లు ప్రయత్నం చేశారా? ముఖ్యమంత్రిని కలిసారు, ధర్నాలు టైం ఇవ్వట్లేదండి మాకు. మా ఇష్యూ అయితే తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. ఓల్ అసెంబ్లీ మొత్తం ఎమ్మెల్యేకి అందరికీ తెలుసు అండి మా ఇష్యూ. టోటల్ అసెంబ్లీ ప్రతి శ్రీధర్ గారు కానీ, కోమటిరెడ్డి గారు కానీ, సీతక్క కానీ ప్రతి ఒక్కరికి తెలుసు మా ఇష్యూ. మా ఎమ్మెల్యే మా మనిషి. ఏం చేస్తామండి? ఎక్కడ పోతాం? మేము ఏం చేస్తాం? ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? ప్రజాస్వామ్యం కాపాడుతా ఉన్నారు, మరి ఇట్లా చేస్తే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందండి? డబ్బు పలుకుబడి నడుస్తుందండి. డబ్బు పలుకుబడే ఇదే రెండే నడుస్తున్నాయి. పోలీసులు ఎందుకు ఆపుతున్నారు? మీ ఫ్లాట్లు మీరు సాఫ్ చేసుకుంటారు. అదే ఉందండి. వాళ్ళు పేపర్లు చూపించమంటారు, మా పేపర్లు చూపిస్తున్నాం. ఆయన సీఏ దగ్గర వచ్చి మాట్లాడుకోమంటాడు. సీఏ అంటాడు అదే చెప్తాడు. మా పేపర్లు అన్ని క్లియర్ ఉన్నా కూడా ఏదో లోపం ఉందని చెప్తాడు. క్లియర్ ఉన్నదని చెప్తున్నారు, మళ్ళీ ఆపుతా ఉంటాడు. మళ్ళీ ఈయన ప్రజా దర్బార్ పెట్టి 15 సార్లు 20 సార్లు ధర్నా చేసినాం. ప్రజా దర్బార్లో 20 సార్లు ధర్నా చేసినాం. టీవీలో వచ్చింది, బతుకున్నాం. ఆఖరికి ఈయన అది ఎవరు ఈయన కొడుకు ఆయన మన అదే అట్లా మేము చేసిన 15 సార్లు చేసినాము. సీఎం చెప్పినాము, ప్రజలు చెప్తున్నాం. అందరూ చెప్పిన ఏం చెప్తారంటే, సార్ మా వెనక పెద్ద లీడర్ ఉన్నారు, మేము కాంగ్రెస్ వాళ్ళం, మా వెనక బట్టి వికలం సీఎం ఉన్నాడు, మీరేం చేయలేరు, మీరు ఏం చేస్తారు, మీ అందరికి ఏం చిన్న గరీబ్ వాళ్ళు కొడితే పోతారు అన్నది వాళ్ళ ఉద్దేశం. మనం ఏంటంటే ఇంతమంది ఏజ్ బార్లు 40 ఏళ్ళు కొని ఆయన ఏజ్ అంతా అయిపోతుంది.
ఇట్లా మేము ఇలా చేసి అందరూ ఆశపడి ఈ సీఏ దగ్గర పోతే అన్నీ అంటాడు మీ మొత్తం ప్లాట్ అంటాడు. ఆయన చేస్తాడు, మేము చేస్తాం, మాకు ఫోన్ వస్తుంది బయటికి వెళ్ళి సిబిఆర్ వేస్తారు, సిబిఆర్ ఆయన చేస్తాడు, సిబిఆర్ ఆయన చేస్తే వాళ్ళు ఇక్కడ చేస్తారు, అది 10 ఇక్కడ వచ్చి ఆపుతారు. అంతే. ఇదే ప్రతిసారి ఇప్పుడు 15 ఏళ్ళు అది అడే అభ్యులు, ఇప్పుడు ఇది 4-3 ఏళ్ళు 2 నెలలకి వెళ్ళి పోరాడుతున్న న్యాయం పత్రం ఈ పత్రం అన్నిటికి ఇద్దరం అందరికి ఇచ్చినా ఏమో మా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్కి వీళ్ళందరూ ఏదో ప్లాట్ కాడ వచ్చి గ్యాస్ ఫ్లాట్ అయ్యారు. అంత మంది రైతుగా వస్తారు. చాలా సార్లు ఇష్యూ ఇట్లానే జరుగుతుందంట. మీరు జేసీబీలు తీసుకొచ్చి సాఫ్ చేస్తుండగానే వచ్చేస్తారు. అంతకన్నా వచ్చేసి పోలీసులు చేయాలంటాడు, పోలీసులు మనకి ఆపుతారు, పొదుగుతుంది, అది అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు రాగండి 4 రాగండి అంటాడు, మళ్ళీ 4 రాగండి మళ్ళీ వేసుకోండి, మళ్ళీ ఇది ఇన్నిసార్లు అదే పద్ధతి, ఎన్నిసార్లు చెప్పిన ఇదే పద్ధతి. ఇదే దానికి ఇదే విషయంలో వీళ్ళు 100 సార్లు ఎవరికి అందరు ప్రజా దళపాలు కలిసి 20 సార్లు వేసినాం, ధర్నా చేసినాం, పొజిచినాం, ఇంద్రప్రస్థ ధర్నా చేసినాం, సీఎం గారు అన్నీ చెప్పినాం సార్, అందరు చెప్పుకున్నాం, పర్టికులర్ వారికి కానీ మన ఎవరైనా దీని వెనకాల ఉంది ఆయనే అంటారు కదా. ఆయన చెప్పినాం మేము వాళ్ళే చెప్తారు ఎవరు చెప్తున్నారు? గుండాలు ఉన్న వీళ్ళు అందరూ మా సార్ పర్టికులర్ మీకు ఏం చేస్తారు, ఏం చేయలేరు అని డిప్యూటీ సీఎం ఉన్నాడు. అది మాకు చెప్తారు సార్, వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పే మాటలు వేరు చెప్తలేం కదా, వాళ్ళు చెప్పే మాటలు అంటున్నారు. అది బట్టి విక్రమార్కి ఉన్నాడు మా వెనక, మా సార్ ఏం చేస్తారు ఇది ఏం కాదు, మా సార్ మీ దగ్గర ఈ ఫ్లాట్స్ అన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్ ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ ఉంది, పర్మిషన్ ఉన్నాయి, పోలీసులు ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది, అన్నీ కరెంటు వీళ్ళు అన్ని తీయలు అన్నీ ఉండే, రూమ్లు అన్ని కూడా వేయండు, రూమ్లు అన్ని రూమ్ ఉండే, 10 కాంపౌండ్ వాళ్ళ రూమ్ అవన్నీ ఉండే, 23 ఏళ్ళు 43 ఏళ్ళు సేమ్. సరే, ఎందుకు మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనుకోవచ్చా? ఇన్నిసార్లు నుంచి మీరు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి. అవును సార్, అదే చెప్తున్నాం. మరి సార్ సీఎం గారేమో మంచిగా చెప్తున్నాడు, పాపం మంచిగా వీళ్ళు కష్టపడి వచ్చిన నేను చేస్తానంటే మా సీఎం గారేమో ఇక వాళ్ళ పార్టీ కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను. అంతే మా పార్టీలు కాబట్టి పెద్ద మనిషి ఆయన నాకేమి గెలిచినావు ఆయన అంటారు గెలిచినావు నేను ఏ వరకు అన్నట్టు ఆయన భయపడుతున్నట్టు. ఇంకేం మరి ఎట్లా చేస్తావు? ఒక డిప్యూటీ సీఎం వెనకాల ఉన్నాడు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు దీని వెనకాల, మరి మీకు న్యాయం కావాలంటే ఎట్లా? న్యాయం అంటే ఇట్లా చెప్పు, మా న్యాయం జరిగే చేస్తే సేవ భగవంతుడు అయ్యే వల్ల అయిద్దని కోరుకుంటున్నాం.